హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టిపతి వ్లాగ్స్. సో మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో మీరు నా వీడియోస్ని చూసి లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోని కూడా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల సో వేరే వాళ్ళకి యూట్యూబ్ అనేది సజెషన్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, అందుకని చెప్పేసి సో లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. సో మాకు జరిగిన స్కామ్ ఏంటి అని అంటే, సో యాక్చువల్గా ఇది ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్కకి ఇన్స్టాగ్రామ్ అనేది కొత్త. సో ఆమె రీసెంట్గానే ఇన్స్టాల్ చేసుకుందనమాట. అయితే ఇంకా చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్స్ పెట్టుకుంటారు కదా, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. సో అట్లానే తను కూడా ఏమనుకుందంటే ఇన్స్టాగ్రామ్లో శారీస్ చూసిందనమాట. ఇట్లా అడ్వర్టైజ్ లాగా వస్తాయి కదా, సో అట్లా అయితే దానికి సజెస్ట్ అయినాయి వీడియోస్. సో తనైతే చూసింది. శారీస్ ఎంత బాగున్నాయంటే నేను మీకు చూపిస్తాను, ఇక్కడ డిస్ప్లే పైన చూడండి. సో ఆ శారీస్ ఎంత బాగున్నాయి, ఇంకా తను శారీస్ చూసింది బాగున్నాయి, ఇంకా విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్, అది కూడా ఇంకా తక్కువ ప్రైస్, అది కూడా ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ, అది కూడా ఇంకా రిటర్న్ ఉంది. తను ఏమనుకుందంటే వచ్చే వరకు మన చేతిలోనే ఉంటుంది కదా, మనీ పే చేస్తేనే మనకు వస్తాయి కదా, ఇది నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయడం ఉంది, మళ్ళీ మన మనీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారేమో అనేసి అంత మంచిగా ఉన్నాయి కదా, నిజంగానే అట్లా వస్తాయా రావా అని చెప్పేసి తనైతే ఆర్డర్ పెట్టింది. ఇంకా కరెక్ట్ తనకి డెలివరీ అయ్యే టయానికి తన దాంట్లో రీఛార్జ్ లేదని చెప్పేసి తనైతే ఆర్డర్స్ తీసుకోలేదు. అంటే తన వరకు వెళ్ళినాయి, బట్ అప్పుడు కాల్ గెలవదు కదా, సో అందుకని చెప్పేసి తను ఇంకా ఆర్డర్స్ తీసుకోలేదు. 2 times అట్లానే జరిగింది. కొంచెం మాకుండి నన్ను ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా మేము చీరలు ఎందుకు అని ఆర్డర్ పెట్టినామంటే, మా అన్న పెళ్ళి ఉంది కదా, సో ఇది జరిగి దాదాపు 1 month అయిపోతుండొచ్చు. మాకు ఆ చీరలు వచ్చి కూడా 1 month అయ్యింది. సో ఇప్పటికైతే కుదిరింది వీడియో తీయడానికి. సో అన్న పెళ్ళి ఉండే కదా, మీరు అందరు వీడియోస్ చూసే ఉంటారు. సో మా అన్న పెళ్ళి ఉందని చెప్పేసి చీరలు అయితే ఆర్డర్ పెట్టింది మా అక్క. సో ఆమెకి ఇంకా అవ్వలేదని చెప్పేసి నన్ను ఆర్డర్ పెట్టమంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన నంబర్కి హాయ్ అని పెట్టాలి. వెంటనే నాకు మొత్తం చీరలన్నీ పంపించేసింది. అందులో 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఒకసారి కొనడానికి లేదు, 2 sarees తీసుకోవాలి. సో ఆ 2 sarees మేము సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసి తనకు పంపించాలన్నమాట. అన్నీ పంపిస్తుంది, బ్రెస్ట్ సైజు అన్నీ, ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ. సో మీరు అన్నీ చూడొచ్చు, నేను అన్నీ స్క్రీన్ రికార్డ్ చేసిన. సో మీరు చూడండి, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది. నమ్మొచ్చా అది ఇది అనుకుంటే క్వశ్చన్స్ కూడా ఏం అడగలే, ఎందుకంటే వాళ్ళు రివ్యూస్ కూడా పెట్టినారు. వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్నారని చెప్పేసి, తీసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ తీసుకున్నట్టు రివ్యూస్ కూడా మాకైతే పెట్టినారు విత్ ప్రూఫ్స్. సో ఆ రివ్యూస్ కూడా చూసినాం, మంచిగానే ఉన్నాయి కదా, మంచిగానే పెట్టినారు కదా అనేసి అనుకున్నాం. సో ఇంకా నేను ఆర్డర్ పెట్టిన, ఇంకా 1 week తర్వాత ఆర్డర్ కూడా వచ్చింది. అసలు వస్తుందో రాదో అనుకున్నాం ఫస్ట్ అయితే, ఇవి ఫేక్ ఏమోలే, వచ్చేదాకా ఏం గ్యారెంటీ లేదు అనుకున్నాము, కానీ ఆర్డర్ కూడా వచ్చింది. ఆ పార్టీకి మా దగ్గర మనీ కూడా లేవు. సో మా అక్కకు ఫోన్ చేసి అక్క ఆర్డర్ వచ్చింది అని అన్న. ఇంకా ఆమెకి ఎగ్జైట్మెంట్ ఎంత మంచిగా వచ్చినాయి చీరలు, నాకు ఎగ్జైట్మెంట్ ఎంత మంచిగా వచ్చినాయి చీరలు అని నేను కాల్ చేసి అక్క ఆర్డర్ వచ్చింది, మనీ పంపించాను అంటే తన దగ్గర కూడా అప్పటికి మనీ లేవు. తను ఇంకా ఎట్లనో అట్లా అరేంజ్ చేసి పంపించింది. డెలివరీ అతన్ని ఒక 1/2 hour దాకా వెయిట్ చేయించినాము మనీ లేక. మనీ వచ్చినాయి, ఆన్లైన్ చేసి చీరలు అయితే తీసుకున్నాం. ఎంత ఎగ్జైట్మెంట్తో తీసుకున్నాను తెలుసా చీరలు అయితే, అసలు ఎంత మంచిగా వచ్చింటాయని. ఇంకా నేను ఓపెన్ చేసి చూసేసరికి అసలు అవి ఏ చెత్త కుప్పల నుంచి తీసుకొచ్చి ప్యాక్ చేసి పంపించిండ్రో కానీ అట్లున్నాయి. అసలు మీరు చూడొచ్చు, అసలు ఎంత గలీజ్గా వచ్చినాయి చీరలు అంటే, అవి ఏ చెత్త కుప్పల నుంచి తీసుకొచ్చారో నిజంగా. ఇంకా ఆమెకి వాట్సాప్లో మెసేజ్ చేసానంట, మీరు చూపించిన చీరలు ఏంటి, మాకు వచ్చిన చీరలు ఏంటి, రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉందన్నారు కదా, మరి రిటర్న్ కూడా పెట్టడానికి ఇప్పుడు ఆప్షన్ కూడా చూపించట్లేదు అంటే, అసలు రిటర్న్ ఆప్షన్ కూడా లేదు. డెలివరీ అతనికి ఫోన్ చేసిన అనమాట. సో అన్న రిటర్న్ పెట్టాలి, సో ఇవంతా బారాలేవు చీరలు ఒకటి. సో శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్, అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పినారు కదా, మాకు అసలు చీరలు వచ్చినాయి కానీ అసలు బ్లౌజెస్ కూడా రాలేవు. 2 పాత చీరలు వచ్చినాయి, ఆ ఫోల్డింగ్ కూడా అయితే చెండాలంగా చేసి పంపించినారు. అందులో ఒకటి ఉంటే మాకు ఒకటి వచ్చినాయి. సో రిటర్న్ పెట్టాలి అని అంటే అన్న అప్పటికి ఇంకా అంటే ఓటీపీ వస్తుంది కదా, మాకు ఇంకా ఓటీపీ రాలేదు. ఏంటన్నా ఓటీపీ రాలేదు అంటే రిటర్న్ పెట్టుకోవచ్చని, నేను ఓటీపీ ఇంకా రాలేదు ఏంటని అన్నకి ఫోన్ చేసిన. అయితే అన్న అన్నాడు ఇంకా నేను చేయలేదు, చేస్తా అని అన్నాడు. సో మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా అని చెప్తే, మరి ఇంకా అతను చేయలేదు కదా, ఒకసారి ఫోన్ చేసి తీసుకుంటారేమో అడుగు అని అన్నది. సరే అతనికి ఫోన్ చేసి అన్న ఇంకా మీరు పెట్టలేదు కదా, మరి రిటర్న్ తీసుకోండి, మాకు చీరలు బాగా రాలేవు అని అంటే, అట్లా ఉండదు అని అన్నాడు. సరే అట్లా ఉండదు అన్నాడు కదా, ఎట్లయినా ఓటీపీ వచ్చినాక రిటర్న్ పెట్టుకోవచ్చు అనుకున్నా. ఆడ తీరా చూసేసరికంటే రిటర్న్ ఆప్షన్ కూడా లేదు. మళ్ళీ ఆమెకి వాట్సాప్లో అడిగినాం అనమాట, ఏంటి అసలు రిటర్న్ ఆప్షన్ లేదు ఏం లేదు అని అంటే,
తనకి ఎంత మెసేజ్ చేసినా రిప్లై లేదు, మళ్ళీ కాల్స్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు, ఆన్లైన్లోకి వస్తే కానీ ఆన్సర్ లేదు. సో అప్పుడు అనిపించింది ఇదంతా ఫేక్. సో ఇంకా చీరలు మేము ఆర్డర్ పెట్టినాం కదా, నాకు మా పెద్దమ్మోళ్ళకి అందరికి పంపించిన అనమాట. సో మేమైతే ఈ చీరలు ఆర్డర్ పెట్టినామని చెప్పేసి ఇంకా మా వదిన అన్నది చిట్టి నాకు కూడా ఆర్డర్ పెట్టు అని అన్నది. వద్దులే అన్న ఇప్పుడే, ఇంకా మా చీరలు రాని, ఒకవేళ మంచిగా వస్తే అప్పుడు ఆర్డర్ పెడదాం అని చెప్పిన. ఒకవేళ ఇవి మంచి వచ్చినాయి అనుకో ఇవే కట్టుకోండి మీరు అని చెప్పినాము. వదినోళ్ళకి చెప్పినాము ఇగో చీరలు ఇట్లా వచ్చినాయి అంటే ఇంకా షాక్ అయ్యారు వాళ్ళు కూడా. వామ్మ మరి ఇంత ఘోరంగా మోసం చేస్తారా అనేసి. అప్పటికి తమ్ముడు అన్నాడన్నమాట, అద్దు అవన్నీ ఫేక్ ఉంటాయి, అవన్నీ వేస్ట్, అట్లాంటివి నమ్మొద్దు అని చెప్పిండు. సరేలే ఫోన్లే ఆర్డర్ అయితే పెట్టేసినాం కదా, వచ్చినాక చూద్దాంలే, ఎట్లయినా రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంది కదా చూద్దాంలే అన్నట్టు ఉన్నాము. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం మేము ఇట్లా మోసపోవడం, ఒక ఆన్లైన్ పేజ్లో ఇట్లా చీరలు ఆర్డర్ పెట్టి ఫస్ట్ టైం మోసపోవడం. సో మేము చేసిన తప్ప మీరు చేయకండి. ఎప్పుడైనా ఇట్లాంటివి తక్కువ రేట్లో వస్తే అస్సలు తీసుకోకండి. కొన్ని ఉంటాయి ట్రస్టెడ్ పేజెస్, సో అందులో ఆర్డర్ పెట్టుకోండి బెటర్. ఇట్లా ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి రివ్యూస్ చూసి అంటే నేమ్ ఫేమ్ లేని వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ పెట్టుకోకండి, మాలాగా మోసపోకండి. డబ్బులు ఊరికే రావు కదా. సో ఒక 2 రోజులు 3 రోజులు చేసిన కష్టాన్ని మనం ఒక గంటలో ఇట్లాంటి ఫాల్తూ రివ్యూస్, ఫాల్తూ ఫొటోస్ చూసి నమ్మేసి మోసపోతే మనకే నష్టం. సో నేను చెప్పాలనుకున్నది మెయిన్ ఇదే, మీరు మాలాగా మోసపోవద్దని చెప్పేసి. ఎందుకని అంటే మళ్ళీ మనకి రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉండదు, క్యాష్ ఆన్ డెలివరీనే. మళ్ళీ మన దగ్గర నుంచి పైసలు పోతే మళ్ళీ పైసలు మనం చూడలేము. సో జాగ్రత్తగా ఉండండి, ఎవ్వరు కూడా మోసపోవద్దని నేనైతే ఈ వీడియో చేస్తున్నా. మాకు జరిగిన మోసం మీకు జరగద్దని చెప్పేసి. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాటిలో అయితే మనం రిటర్న్ పెట్టినా మనకు వస్తుంది, ఎక్స్చేంజ్ పెట్టుకున్నా వస్తుంది. ఇంకా ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో, ఈ ఒక్క పేజ్ అనే కాదు ఇంకా చాలా పేజెస్ ఉంటాయి ఫ్రాడ్వి. సో దాని తర్వాతకి నేను మా అమ్మ ఫోన్ నుంచి కూడా మెసేజ్ పెట్టిన ఆమెకి హాయ్ అని, బట్ అప్పుడు ఏం రిప్లై ఇవ్వలేదు. తను శారీస్ కూడా పిక్స్ కూడా ఏం పంపించలేదు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి నేను నా ఇంకో నెంబర్కి వాట్సాప్ క్రియేట్ చేసుకొని ఆ నెంబర్ నుంచి ఆమెకి హాయ్ అని పెట్టిన. హాయ్ అని పెడితే ఆమె రిప్లై ఏమి ఇవ్వలేదు. దాని తర్వాతకి శారీస్ కావాలి అని పెట్టిన. అప్పుడు ఇంకా శారీస్ పిక్స్ అన్నీ పంపించింది. మళ్ళీ ఇంకా అందులో కొత్త యాడ్ చేసింది ఇంకా కొన్ని శారీస్. అప్పుడు నేను మెసేజ్ పెట్టిన, ఇవన్నీ నమ్మొచ్చా, మోసం ఏం చేయట్లేదు కదా అని పెడితే ఆమె ఏమని రిప్లై ఇచ్చిందో మీరు చూడండి. సేమ్ టు సేమ్ అంట. అసలు దానికి దీనికి ఏమన్నా కొంచెమన్నా సంబంధం ఉందా? చూసేవన్నీ నిజాలు కావు. ఆ చీర చూడండి, ఈ మషి కుప్పల కింద తెచ్చి పడేసింది. శారీస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ స్టిచ్డ్, అది కూడా 1200కి 2 శారీస్. పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నాము, కానీ లాస్ట్కి అయితే పిచ్చోళ్ళమే అయినాము. అమ్మ నాన్నలు 2 రోజుల 3 రోజుల కష్టాన్ని ప్లీజ్ మనం ఒక్క రోజులో దాన్ని నాశనం చేయొద్దు. ఆ పైసలకి విలువ లేకుండా చేయొద్దు. లాస్ట్కి మోసపోతే మనకు వచ్చి ఎవ్వడు మళ్ళీ పైసలు ఇయ్యడు. మనం ఎంత మొత్తుకున్నా ఆ పైసలు మనకైతే రావు. సో అందుకే మీరు మాలాగా మోసపోవద్దని, ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇవి చూసి మోసపోవద్దని నేను చెప్తున్నా. వర్త్ అనిపిస్తేనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నేనైతే ఈరోజు గట్టిగా చెప్పాలనేసి అనుకున్నా. సో బాయ్ గైస్.